అండి ఈరోజు నేను మీకు పచ్చిమిరపకాయల్లో కోడిగుడ్లు కూర వండి చూపిస్తున్నానండి. కూరకు కావాల్సినవి కోడిగుడ్లు, శుభ్రం చేసుకున్న పచ్చిమిరపకాయల్లో కరివేపాకు, ఎల్లుల్లిపాయ గుడ్లు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉల్లిపాయ, జీలకర్ర, ధనియాలు వేసి మిక్సీ చేసుకున్నానండి. ఉల్లిపాయ ముద్ద పొయ్యి మీద దాకపెట్టి వేసుకునండి. కూరకు సరిపడా ఆయిల్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది, కోడిగుడ్లను వేసుకోవాలండి. కోడిగుడ్లు వేగేటప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలండి, అప్పుడు దాకి అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు కోడిగుడ్లు వేగినాయండి. మసాలా పేస్ట్ని, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని, వెల్లుల్లిపాయలు, కరివేపాకు ఇందులో వేసుకోవాలండి. బాగా వేసుకోవాలండి. మసాలా బాగా వేగిదాకా వేసుకోవాలండి. తర్వాత ఏం వేయాలండి? ఉప్పు, కారం, పసుపు. ఇది బాగా మసాలా వేగిదాకా వేసుకోవాలండి. ఏం మసాలా వేసావక్క అంత మంచి స్మెల్ వస్తుంది? మాకు చెప్పచ్చు కదా. ఏం లేదంటే లక్ష్మి, మసాలాలు ఎక్కువ వేస్తేనే ఘాటు ఎక్కువైపోద్ది కూరల్లోని. ఉత్తి ధనియాలు, జీలకర్ర వేసుకుని ఆడేసుకుంటే అది బాగుంటుంది అన్నమాట. మరి అంత మంచి స్మెల్ వస్తుంది? ఎల్లుల్లిపాయలు వేసాం కదా అంతే. డ్రైగానే పొడిని చేసేసుకుని పెట్టుకున్నావు అనుకో, అప్పటికప్పుడు నువ్వు వాళ్ళకి చిన్నపాటి కూరలు వండేసుకోవడానికి బాగుంటుంది. ఏమిటి, జీడినూక, సారపప్పు, అనాస పువ్వు, జాపత్రి వేసేసి కొంచెం దోరగా వేసేసుకుని డ్రై చేసేసి పొడిని చేసుకుని పెట్టేసుకో. అప్పుడు పిల్లలకి గబగబా వండేయడానికి బాగుంటుంది. గసగసాలు కూడా వేసి. మసాలాలు మీరు చెప్తాను ఈసారి ఎలా చేయాలి. పనసపిక్కలు కాదు, అది ఎల్లుల్లిపాయ గుడ్లు. ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసుకుని మూత పెట్టేసుకోవాలండి. దింపి ముందు ఒక 5 నిమిషాల ముందు నెత్తళ్ళు ఇందులో వేసుకోవాలండి. ఇలాగ ఉండగా నెత్తళ్ళు వేసుకుంటే నెత్తళ్ళు కూరలో విడకుండా ఉంటాయండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకునండి, సిమ్లో పెట్టేసుకోవాలి. కూర రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.